అసలు ఓవరాల్ సభలో జరిగింది ఏంటి అంటే 24 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని సస్పెండ్ చేసింది. 24 మెంబర్స్. మైనింగ్ పైన సభా సంఘం వేయాలని సభలో ప్రధాన ప్రతిపక్షం నిరసన. ఏది పొంగులేటికి సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్ అక్రమ ఇల్లీగల్ క్రషర్, అది మైనింగ్ జరుగుతున్నది. సో దాని మీద హౌస్ కమిటీ వేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. మొన్న డిమాండ్ చేసింది, అంతలోపు సభ వాయిదా పడ్డది. మళ్ళీ నిన్న ఉదయం సభ స్టార్ట్ కాగానే మళ్ళీ అదే పని చేసింది బీఆర్ఎస్. సో దీంతో ఫస్ట్ టైం ఇప్పటిదాకా కాంగ్రెస్ వచ్చిన తర్వాత జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో జరిగినటువంటి సమావేశాలన్నింటిలో ఫస్ట్ టైం బీఆర్ఎస్ వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. మైనింగ్ పై సభా సంఘం వేయాలని సభలో ప్రధాన ప్రతిపక్షం నిరసన. సభా కార్యక్రమాలు అడ్డుకుంటున్నారని స్పీకర్ చర్య. శాసనసభ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నారని, బడ్జెట్ పైన చర్చను అడ్డుకుంటున్నారని 24 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఆదివారం శాసనసభ నుంచి సస్పెండ్ చేశారు. సోమవారం బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని వెల్లడించారు. అంతకుముందు ఉదయం శాసనసభ ప్రారంభం కాగానే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబానికి చెందిన కంపెనీ అక్రమ మైనింగ్కు పాల్పడిందని, ఆ వ్యవహారంపై సభా సంఘం వేయాలని బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేశారు. శ్రీనివాసరెడ్డిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలంటూ నినాదాలు చేశారు. శాసనసభలో బిల్లులు ప్రవేశపెడుతున్నంత సేపు నిలబడే నిరసన తెలిపారు. చప్పట్లు కొడుతూ బల్లలు చరుస్తూ నినాదాలు చేశారు. స్పీకర్ పోడియం ముందు బైఠాయించారు. మధ్యాహ్నం వరకు వారి నిరసనలు కొనసాగినాయి. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ సభాపతి అనుమతితో ఏ అంశంపైనా చర్చకు సిద్ధమే అని, సభా కార్యకలాపాలు సజావుగా సాగేలా చూడాలని కోరారు. సో దాని తర్వాత వాళ్ళందరినీ సస్పెండ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూడండి, హరీష్ రావు మాట్లాడుతున్నారు. సిఐడితో కాదు, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిద్దాం. మా కుటుంబీకులపై చేసిన ఆరోపణలపై ఎంక్వైరీకి సిద్ధం. మీ కుటుంబ సభ్యుల స్కామ్లపైన మీరు రెడీనా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్. ఈ టోటల్ ఎపిసోడ్లో ఇప్పుడు ఆ 24 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని సస్పెండ్ చేసినారు. సభా కార్యక్రమాలు అడ్డుకుంటున్నారు మైనింగ్ మీద అని. మనం ముందు నుంచి అడుగుతున్నది ఏంటంటే, ఈ అక్రమ మైనింగ్ అన్న దాని మీద విచారణ జరగాల్సిందే. ఇప్పుడు బీఆర్ఎస్ ఓన్లీ పొంగులేటి మీదనే అడుగుతున్నది. మరి ఇప్పుడు మేళ్ళ చెరువు దగ్గరికి పోదాం. హుజూర్ నగర్, మేళ్ళ చెరువు, మఠంపల్లి ఏరియాల్లో మైహోం రామేశ్వరరావు చేస్తున్న అక్రమ మైనింగ్ హైదరాబాద్లో కూడా ఉన్నది. అసలు బీభత్సమైన అక్రమ మైనింగ్, అసైన్డ్ భూముల్లో మైనింగ్ జరుగుతున్నది. ఇది గతంలో రేవంత్ రెడ్డి మాట్లాడిండు. ఎప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉండి బీఆర్ఎస్ అండదండలతో రామేశ్వరరావు చేస్తున్నప్పుడు. మరి ఇప్పుడు అదే రామేశ్వరరావు దాని మీద చేస్తున్న క్రషర్ల మీద, మైనింగ్ మీద సభా సంఘం వేయాలని హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, బీఆర్ఎస్ కానీ డిమాండ్ చేస్తుందా? రేవంత్ రెడ్డి కూడా దాని మీద సభా సంఘం కానీ ఇంకే సంఘం కానీ వేయడు. ఆయనది కూడా అయిపోయింది. ఎవరి వాటాలు వాళ్ళకి సెట్ అయినప్పుడు సైలెంట్ అయిపోతారు. ఇదంతా కూడా ఓన్లీ ఒక పొలిటికల్గా వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి చేస్తున్న ప్రయత్నం తప్ప ఇంకొకటి ఏం లేదు ఇందులో. 2023 జూలై వరకు ఎక్కడున్నాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి? బీఆర్ఎస్లో ఉన్నాడు. అంటే అప్పుడు ఏ తప్పుడు పని ఆయన చేయలేదా? రాఘవ కన్స్ట్రక్షన్స్ పేరుతో ఎక్కడ మేము మొన్న చూపించినాం కదా, 15 గుంటల భూమిని దేవాదాయ శాఖకు సంబంధించిన భూమిని రాయించుకున్నాడు. ఎవడు చేసింది? అది బీఆర్ఎస్ చేసింది. మీరు అక్రమ మైనింగ్ ఇప్పుడు ఇటు సైడ్ పోదాం, భువనగిరి సైడ్ పోదాం, ఇటు చౌటుప్పల్ నుంచి విజయవాడ సైడ్ పోదాం. ఎంత భయంకరంగా కొండల్ని పిండి చేసినారు ఆ ఏరియాల్లో. ఎంత భయంకరమైన పర్యావరణ విధ్వంసం జరిగింది. అదంతా ఎవరి హయాంలో జరిగింది? స్టిల్ ఇప్పటికి కొనసాగుతున్నది. ఆనాడు బీఆర్ఎస్ ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ ఉంది. ఇంకొకటి, మీరు మైనింగ్ గురించి మాట్లాడుతున్నారు. కరీంనగర్కి వెళ్దాం. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కరీంనగర్. మొత్తం కరీంనగర్ కొండలని మింగిన అనకొండలు ఎవరండి? ఎవరు? అన్ని పార్టీలు ఉన్నాయి అందులో. మేజర్ షేర్ బీఆర్ఎస్ అధికారంలో ఉండి బీఆర్ఎస్ది. ఇప్పుడు ఆ కరీంనగర్ కొండలు మింగిన అనకొండలు ఎవడని సభా సంఘం వేయమని బీఆర్ఎస్ అడుగుతుందా? కాంగ్రెస్ వేస్తుందా? బీజేపీ అడుగుతుందా? బీజేపీ కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. 700 కోట్ల ట్యాక్స్ కట్టలేదని ఆనాడు మాట్లాడిన బండి సంజయ్ సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు మాట్లాడుతుందా? ఎవరన్నా దాని మీద డిమాండ్ చేస్తున్నారా? అంటే ఏదో ఒక అంశము హైలైట్ చేస్తే మన ఉనికిని మనం చాటుకోవచ్చు అన్నప్పుడు దాని గురించి మాట్లాడుతున్న ఒక 4 రోజులు మేము అడుగుతున్నాం. ఇదే పొంగులేటి, ఇదే తుమ్మల నాగేశ్వరరావు కలిసి 800 ఇళ్ళు గులగొట్టిరు వెలుగుమట్ల మీద. దాని మీద సభా సంఘం ఏమని ఎందుకు అడుగుతలేరు? తెలంగాణలో భూదాన్ భూములు దాదాపు 1,70,000 ఎకరాల భూదాన్ భూములు అన్యాక్రాంతమైతే దాని మీద సభా సంఘం ఏమని ఎందుకు అడుగుతలేదు బీజేపీ? 25 లక్షల ఎకరాలు కబ్జాకు గురైన బీఆర్ఎస్ హయాంలో అని మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు దాని మీద సభా సంఘం వేయడానికి ముందుకు వస్తలేడు? వెయ్యండి, మా అక్రమాలు ఏమైనా ఉంటే తేల్చండి అని బీఆర్ఎస్ ఎందుకు అడుగుతలేదు? మధ్యలో ఉన్న బీజేపీ ఎందుకు డిమాండ్ చేస్తలేదు? మీ వాటాలు సెట్ అయిన దగ్గర అడగరు,
వాటాలు సెట్ కాని దగ్గర క్వశ్చన్ చేసి ఏదో సెట్ చేసుకుని మళ్ళీ క్లోజ్ చేస్తారు. ఫోర్త్ సిటీ మీద ఎవరైనా మాట్లాడుతున్నారా? గతంలో బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఏదో చేస్తాం అది చేస్తాం అన్నది. ఇవాళ ఫోర్త్ సిటీ మీద ఎందుకు మీ నోర్లు మూసుకుపోయినాయి?